1TV న్యూస్. అన్నమయ్య జిల్లా పీలేరు రాయచోటి జాతీయ రహదారి తానా వడ్డిపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 3 మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. పీలేరు మండలం రేగళ్లకు చెందిన 8 మంది కలికిరి మండలం దూదేకులవారిపల్లెలో మొహరం పండుగ ముగించుకుని ఆటోలో తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా ఆటోను కారు ఢీకొనడంతో 3 మృతి చెందారు. మిగతా 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం ఎర్రవారిపాలెంలో భర్త అత్తమామల ఇంటి ముందు భార్య ప్రభావతి ఆందోళన చేపట్టింది. 2016లో కాటారివాండ్లపల్లికి చెందినటువంటి చలపతితో ప్రభావతికి వివాహమైంది. పెళ్లైన మొదట్లో హైదరాబాద్లో కాపురం పెట్టిన చలపతికి కూతురు పుట్టిందని తనను చంపేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చెందింది. అదనపు కట్నం కోసం శారీరకంగా లైంగికంగా వేధించారని ప్రభావతి కన్నీరు పెట్టారు. 7 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం అంటూ బెంగళూరు వెళ్లిన భర్త చలపతి భార్య ప్రభావతి కుమార్తె వైనిక స్వగ్రామానికి చేరుకున్నారు. బెంగళూరులో చలపతి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణ చేశారు. బెంగళూరులోని ఓ ఫార్మా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా చలపతి పనిచేస్తున్నారు. ఫోన్ చేస్తే వేర్వేరు నగరాల్లో ఉంటున్నారంటూ తప్పించుకొని తిరుగుతుంటున్నట్లు సమాచారం. ఫోన్ లొకేషన్ మాత్రం బెంగళూరులోనే చూపిస్తుందని వెల్లడించారు. కూలి పనులు చేస్తూ కూతురు వైనికను పోషించుకుంటున్నట్లు ప్రభావతి పేర్కొంటుంది. తన బాధను చూడలేక 2 ఏళ్ల క్రితమే తండ్రి సుబ్రహ్మణ్యం కన్నుమూశారని కన్నీటి పర్యంతమవుతోంది. తనకు తన కూతురికి న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆమె బంధువులతో కలిసి ధర్నా చేపట్టారు. కనిగిరి ప్రభావతి, నా భర్త పేరు కనిగిరి చలపతి, మా పాప పేరు కనిగిరి వైనిక. నాకు 2016 సంవత్సరంలో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన వివాహం తర్వాత హైదరాబాద్కి కాపురానికి తీసుకెళ్ళినాడు. అక్కడ 4 సంవత్సరాలు నన్ను హెరాస్ చేయడం జరిగింది. వరకట్నం కింద హెరాస్ చేసినాడు. అలాగే ఆడపిల్ల పుట్టిందనేసి నన్ను హెరాస్ చేయడం జరిగింది. నన్ను నా పాపను చంపేయాలని చూసినాడు. దానికి వాళ్ళ అమ్మ అయిన చెంగమ్మ, వాళ్ళ అక్క అయిన పుష్పలత ఇద్దరు సహకరించినారు. చాలాసార్లు వాళ్ళు కూడా నన్ను చంపడానికి సహకరించినారు. ఫోన్ల ద్వారా నన్ను బెదిరించినారు. దానివల్ల నేను ఈరోజు ఆ అబ్బాయి లైంగికంగా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని ఉన్నాడు. నన్ను లైంగికంగా మానసికంగా నన్ను హింసించడం జరిగింది. వరకట్నం తీసుకురాలేదనేసి కూడా నన్ను హింసించడం జరిగింది. అక్కడ వేరే వాళ్ళతో అతను అక్రమ సంబంధాలు పెట్టుకొని నన్ను ఈరోజు నిందల పాలు చేసి నన్ను మా పుట్టింటికి కొట్టి తరిమేయడం జరిగింది. అక్కడ నుంచి పంపించేటప్పుడు కూడా ట్రైన్లో నన్ను చంపడానికి అతను ప్రయత్నం చేయడం జరిగింది. పాపను కూడా ఇప్పుడు 7 ఇయర్స్ నుంచి పాపను కూడా చూసుకోలేదు. పాప పుట్టిందనే కారణంతో, ఆడపిల్ల పుట్టిందనే కారణంతో నన్ను నా బిడ్డను వదిలేసి అతను ఎక్కడో బెంగళూరులో ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేసుకుంటూ మమ్మల్ని వదిలేశాడు. కంపెనీ పేరు సిప్లా కంపెనీ. ఇంతకు ముందు అయితే ఆ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అక్కడికే షిఫ్ట్ అయినాడు. పెద్ద మనుషుల దగ్గర కూడా మధ్యస్థం అనేది జరిగింది. వాళ్ళ ముందు కాపురానికి వస్తానని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ కూడా నన్ను హెరాస్ చేసి మా బంధువుల ముందర అంతా అవమానించడం జరిగింది. కాబట్టి నేను మీడియాకి కోరుతున్నది ఏంటంటే, పెద్ద మనుషులు ఏదైతే నిర్ణయించి చెప్పినారో దానికి కట్టుబడి లేడు. సరేనా? పాపకి చదువులకి, పాప తిండికి నాకు ఎటువంటి సహకారం చేయలేదు. నేను కూల్ చేసి నా పాపని చూసుకుంటున్నాను. అతనైతే తండ్రిగా ఎటువంటి తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండెం గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, యాగశాల అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
ఆలయ ధర్మకర్తలు రెడ్డివారి గోపాలకృష్ణారెడ్డి, దినకర్ రెడ్డి, వేద కిషన్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో వేద పండితులు, అర్చక బృందం మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా ఆలయ రాజగోపురం, విమాన గోపురాలపై ఉన్న పవిత్ర కలశాలకు మహాకుంభాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. పవిత్ర నదీ జలాలతో స్వామివారికి ప్రోక్షణ చేశారు. కుంభాభిషేకం అనంతరం సీతా లక్ష్మణ హనుమాన్ వారి పరివార సమేత శ్రీ పట్టాభిరామ స్వామి వారికి విశేష పూజలు, అలంకరణలు జరిగాయి. స్వామివారి పట్టాభిషేక వైభవాన్ని తిలకించేందుకు స్థానిక భక్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా తరలివచ్చారు. అభిషేకం అనంతరం భక్తులందరికీ కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు, అన్నదాన వితరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గాజుల మండ్యం గ్రామ ప్రజల సుభిక్షం కోసం, లోక కళ్యాణం కోసం సీతా లక్ష్మణ హనుమాన్ పరివార సమేత శ్రీ పట్టాభిరామ స్వామి వారి మహాకుంభాభిషేకాన్ని గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నారు. సుభిక్షం కోసం అత్యంత వైభవంగా శ్రీ 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 పట్టాభిరామ స్వామి వారి మహాకుంభాభిషేకం నిర్వహించడమైనది. గత 3 రోజులుగా ఈరోజు నిన్న కలశ స్థాపన అయినది. ఈరోజు సాయంత్రం కళ్యాణం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది. గాజులమన్యం గ్రామ ప్రజల సహకారంతో ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. లక్ష్మీ వల్లభారంభాం విఖనో ముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. తిరుపతి సమీపమునందు రేణుగుంట మండలం గాజులమన్యం గ్రామమునందున శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ పట్టాభిరామ స్వామి వారి యొక్క ఆలయ నవీకరణ జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమం గత 3 రోజుల నుంచి వైఖానస ఆగమ శాస్త్రరీత్యా అత్యంత వైభవోపేతంగా జరిపించడం జరిగినది. ఈ యొక్క గాజులమండ్య గ్రామమునందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ పట్టాభిరామ స్వామి వారు ఎంతో విశేషమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నారు. భద్రాద్రి సీతారామస్వామి యొక్క రూపమునందున ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క రూపము ఒకే విధముగా ఉండడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనందరికీ ఇస్తుంది. ఈ యొక్క దేవాలయమునందు జరిగినటువంటి సంప్రోక్షణాది వైభవాన్ని భక్తులందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క ఆలయ అభివృద్ధినందు మీ యొక్క పాత్రని ఉంచుతూ, అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనాన్ని చేసి సీతారామస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందగలరని తెలియజేస్తూ జై శ్రీరామ్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించాలనే ధ్యేయంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న సోమశీల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేకపాటి విక్రమ్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమశీల ప్రాజెక్టును వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సందర్శించారు. సోమశీల ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. 17 మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పరంగా స్టార్ట్ చేస్తే ప్రైవేట్ పరం చేయాలనుకున్న దాన్ని ప్రతిపక్షంలో ఉండి ఆపగలిగాం. అందుకని ప్రజల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ అన్యాయాన్ని జరగనివ్వు అని ఆంధ్ర రాష్ట్ర రైతన్నలకి అండగా నిలబడడానికి వచ్చాం. నాకు ఇరిగేషన్ కన్నా ఎడ్యుకేషన్ మీద కొంచెం అవగాహన ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా మోసాలు చేస్తారు, ఎలాంటి అబద్దాలు చెప్తారనే దానిలో భాగంగా ఇది వరకు నిరుద్యోగ భృతి 2000 అంటే మొన్న ఎలక్షన్ ముందర నిరుద్యోగ భృతి 3000కి పెంచారు. అప్పుడు 2000 ఇవ్వలేదు. 2 సంవత్సరాలు జరిగినా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం లేదు.
కానీ ఏం చెప్తాడు, మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, ఉద్యోగాలు అవే వస్తాయి అని. నిజంగా మన కుర్రాళ్ళకి, చదువుకునే ఉత్సాహం ఉన్న వాళ్ళకి పాలిటెక్నిక్ కాలేజీలో 3 సంవత్సరాలు చేస్తే ఉద్యోగాలు వస్తున్నాయి. మరి దాన్ని ఏమన్నా ఎంకరేజ్ చేస్తున్నాడా? ఆ శాఖ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కొత్త కాలేజ్ పెట్టాలన్నా, సీట్లు పెంచాలన్నా డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈరోజు ప్రభుత్వం మీద భారం అవుతుంది అని చెప్పి తూచని చెప్పి నేను అలో చేయను అంటున్నాడు. అంటే రేపు ఉద్యోగ అవకాశాలు ఉన్న యువతకు కూడా మోకాలు అడ్డేస్తున్నాడు. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతిదీ మోసమే. ప్రజలు ఆల్రెడీ గుర్తించారు. గుర్తించి ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ అని వేచి చూస్తా ఉండరు. మా వెంకటగిరిలో అయితే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఒకసారి మన ప్రెసిడెంట్ గారు కూడా వెంకటగిరికి వచ్చినప్పుడు ఒప్పుకున్నారు, జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి, తొందరగా జరుగుతుంది, రామ్ చెప్తా ఉన్నాడు అని. ఆత్మకూరులో నేను ఏం చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది. నియోజకవర్గంలో నేనైతే జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి, 27లోనే ఎలక్షన్స్ అని చెప్తా ఉంటా. ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చేయనక్కర్లా, బాగా పాతుకుపోయింది. వాళ్ళు కూడా వెయిట్ చేస్తా ఉండరు. ఒకటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రిని చేయాలా, మంచి రోజులు తిరిగి తెచ్చుకోవాలా. అందులో ఈ సంవత్సరం వర్షాలు కూడా తక్కువ. తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా 1 సంవత్సరం వర్షాలు, 4 సంవత్సరాలు కరువు. అందుకని తొందరగా మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడతాయి, రైతులు బాగుపడ్డారు, అధిక రాబడి, రేటు కూడా మంచి రేటు వచ్చింది. సో ఇప్పుడు వైఎస్ఆర్ మార్కాపురం నుంచి ఖమ్మం వైపు వస్తూ ఉండగా శుక్రవారం రాత్రి జరిగిన ఘోర కారు ప్రమాదంలో బెస్తవారిపేట గ్రామానికి చెందిన యువకుడు రసూల్ మృతి చెందాడు. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనకు దూసుకొని వెళ్లి పల్టీలు కొట్టినట్లు సమాచారం. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమవగా తీవ్ర గాయాల పాలైన రసూల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రసూల్ ఆకస్మిక మరణంతో బెస్తవారిపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగరవనం వద్ద లారీ తుఫాన్ వాహనం ఢీకొని 4 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో సంఘటన స్థలంలోనే 4 ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఇతర వాహనదారులు వెంటనే 108 పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బాధితులను హైదరాబాద్ వాసులుగా పల్నాడు జిల్లా పోలీసులు గుర్తించారు. వెంటనే వారి కుటుంబాలకు సమాచారం అందించారు. కాగా బాధితులు హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీస్ శాఖలో ఓ వైరల్ వీడియో చర్చనీయాంశంగా మారింది. పోలీసు క్లర్క్, మహిళా కానిస్టేబుల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో వారి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి సంబంధిత మహిళా కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన పోలీసు యూనిఫామ్ గౌరవం, విధి నిర్వహణలో బాధ్యత, వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాలపై చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. మొహరం పండుగ సందర్భంగా హైదరాబాద్ లో బీబీకా ఆలం ఊరేగింపు నేపథ్యంలో జూన్ 26న పాతబస్తీలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలో పలు మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని సూచించారు. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు.
కౌలాంపూర్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు ప్రయాణికుల వద్ద సుమారు 3.36 కోట్ల విలువైన 2.271 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 24వ తారీఖున ప్యాంట్ నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన పౌచ్లలో పేస్ట్ రూపంలో దాచి తరలిస్తున్నటువంటి ఈ 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశారు. నీట్ ఆన్సర్ కి విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీ ఎగ్జామ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎన్టీఏ వెబ్సైట్ లో మార్కులను చూసుకోవచ్చన్నారు. 4 సెట్ల ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రశ్నకు ₹200 చెల్లించి ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ 21న జరిగిన ఈ రీ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కాపాడుకోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియోను పూర్తిగా వీక్షించవలసిన అవసరం ఉంది. నమోదు ప్రక్రియ సులభంగా పూర్తయ్యేందుకు అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పొరుగు వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి అర్హుడైన ఓటరు సర్ ప్రక్రియలో సకాలంలో నమోదయ్యేలాగా తమ వంతు బాధ్యతగా ఈ సమాచారాన్ని అందరికీ చేరవేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను పూర్తిగా వీక్షించి ఓటును కాపాడుకోవాలని కోరుతున్నాం. 2002 లిస్ట్ లో ఉంటే గనక ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఆ 2002 లిస్ట్ ప్రకారంగా ఏదైతే ఉందో డీటెయిల్స్, పార్ట్ నంబరు, సీరియల్ నంబరు, ఏ కాన్స్టిట్యున్సీ ఆ డీటెయిల్స్ రాసిస్తే సరిపోతుందండి. అది కాకుండా 1987 లోపు పుట్టి ఉంటే కనుక వాళ్ళ ఎన్యూమరేషన్తో పాటు వాళ్ళది ఏదైనా బర్త్ సర్టిఫికేట్ 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎస్ఏఆర్కి. ఆ 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ వాళ్ళు ఇస్తే సరిపోతుంది. 1987 ముందు పుట్టిన వాళ్ళు కంపల్సరీగా, వీళ్ళు ఎవరైతే 1987 ముందు పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేరెంట్స్, తండ్రిది కానీ తల్లిది కానీ 2002లో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఆ డీటెయిల్స్ రాయాలి. ఇదే ప్లేస్లో కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను కాబట్టి ఇక్కడే ఉండాలా అనేది కాదండి. భారతదేశంలో పేరెంట్స్ ఎక్కడైనా ఉండొచ్చు, కాకపోతే 2002లో ఎక్కడ ఉన్నారు అనేది రాస్తే సరిపోతుంది. అట్లాగే మనకి 2004 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే కనుక వాళ్ళ తల్లిది తండ్రిది ఇద్దరిది పెట్టాలి. ఇప్పుడు 2002 లోపు అయితేనేమో తల్లిది కానీ తండ్రిది కానీ ఎవరిదో ఒకటి పెట్టాలి. 2004 తర్వాత పుట్టినట్లయితే కనుక తల్లి డాక్యుమెంట్, తండ్రి డాక్యుమెంట్, అలాగే 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్, ఈ అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలి. ఏం చేయాలి? బిఎల్ఓ వస్తాడు, మనకు 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. దాని మీద ఆల్రెడీ QR కోడ్ ఉంటుంది వాళ్ళ పేరు మీద, ప్రీఫిల్డ్ అనమాట వాళ్ళ పేరు అవన్నీ. ఫోటో బాగాలేదు, కొత్త ఫోటో కావాలంటే కనుక కొత్త ఫోటో పేస్ట్ చేసి ఇవ్వాలి. తర్వాత డీటెయిల్స్ అన్నీ మ్యాప్ చేసుకోవాలి. వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ఎవరిదైతే డీటెయిల్స్ అవసరమో ఆ డీటెయిల్స్ ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ఫిలప్ చేసి బిఎల్ఓకి హ్యాండ్ ఓవర్ చేస్తే వస్తుంది. అన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ మళ్ళీ ఇచ్చి 2 డేస్ లోపల కలెక్ట్ చేసుకుంటారండి. ఇదంతా ప్రక్రియ 1 మంత్ ప్రాసెస్లో జరుగుతుంది. ఫస్ట్ 1 వీక్ అన్ని ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కలెక్షన్ చేసుకుంటాము. తర్వాత బిఎల్ఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఓటర్కి ఎవరైతే 2002లో ఉన్నారో తెలియకపోతే కనుక వీళ్ళే హెల్ప్ చేస్తారు ఓటర్కి. వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఊరు, వాళ్ళ కాన్స్టిట్యున్సీ పేరు చెప్తే చాలు, వీళ్ళు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి ఆ డీటెయిల్స్ రాసుకుంటారు. ఏవైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి మళ్ళీ మాకు వస్తాయో ఆ పేర్లు మాత్రమే కొత్త ఓటర్ లిస్టులో నమోదు అవుతాయండి. ముసాయిదా జాబితా లిస్ట్ ఏదైతే ఉంటుందో ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతే వస్తాయో అవి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల మనకి చనిపోయిన ఓటర్లు కానీ, డబల్ ఓటర్స్ కానీ, లేకపోతే ఆల్రెడీ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయిన ఓటర్స్ కానీ, ఇవి ఉన్నా కానీ ఈ ఎస్ఐఆర్ ద్వారా ఇవన్నీ తొలగించబడతాయండి. కొంతమంది ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడ ఓటు హక్కు ఉంది, ఇక్కడ ఓటు హక్కు ఉంది, వాళ్ళని ఎట్లా? ఇప్పుడు సిస్టంలో క్యాచ్ చేస్తుందండి. ఇప్పుడు ఆంధ్రాలో ఇచ్చి తెలంగాణలో ఉందనుకోండి, సిస్టమ్ డూప్లికేట్ అని చెప్పి క్యాచ్ చేసేస్తుంది. క్యాచ్ చేసినప్పుడు అప్పుడు మనం ఆయనకు అవకాశం ఇస్తాం, ఇక్కడ ఉంచుకుంటావా లేకపోతే అక్కడ ఉంచుకుంటాం. ఏదో ఒక్క చోట మాత్రమే వస్తుంది. ఇప్పుడు డూప్లికేట్ సర్టిఫికేట్స్ అంటే 11 సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ వెనకాల ఆల్రెడీ మెన్షన్ చేసి ఇచ్చాం వాళ్ళకి. ఆ 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. బిఎల్ఓస్కి ఆల్రెడీ 3 times ట్రైనింగ్ అయిందండి. ఫైనల్ ట్రైనింగ్ మొన్న కూడా జరిగింది. యాప్ ఇచ్చారు వాళ్ళకి. అంటే వీళ్ళంతా కూడా తెలంగాణ రక్షణ సేన పేదల కోసం ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆ పార్టీ చీఫ్ కవిత తెలిపారు. గురువారం అంబర్పేటలో నిర్వహించిన జనం బాట కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి పేదల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో పోటీ చేసి విజయం సాధిస్తామని, యువతకు ఉద్యోగ, పారిశ్రామిక అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
ఒకటి కాదు రెండు ఇండ్లు వస్తాయి. అంతేగాని మామూలుగా సాదాసీదా ఉన్న పేద ప్రజలకు మాత్రం ఇండ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇండ్ల విషయంలో కూడా మీకు తెలుసు, ఒక ఆడబిడ్డగా నాకెంత బాధ ఉంటుందో, ఆడవాళ్ళకు సొంత ఇంట్లో లేకపోతే ఎంత రంది ఉంటుందో నాకు తెలుసు. నెల నెల కిరాయి కట్టేటప్పుడల్లా గుండుకుంటాం మనం, ఇదే మన సొంత ఇంటికి కట్టుకుంటే ఎంత బాగుంటుందని. అవునా కదా? ఆ బాధ తీరాలంటే ఖచ్చితంగా మీ ఆడబిడ్డగా నాకు అవకాశం ఇవ్వండి అని కూడా మిమ్మల్ని కోరుతున్నా. ఇవాళ ఇక్కడ ఈ జెండా ఎగిరినట్టే ఉట్టిగా ఎగిరలే, మన ఆడవాళ్ళ ఆత్మగౌరవం కోసం ఎగిరినటువంటి జెండా ఈ జెండా. ఆడవాళ్ళను అనగదొక్కుతా ఉంటే అట్లా కాదు. తెలంగాణలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి పనులకు జూన్ 27వ తారీఖున అధికారికంగా శ్రీకారం చుట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గురువారం సచివాలయంలో దేవాదాయ శాఖ ఆలయ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం వెల్లడైంది. ఇందుకోసం ప్రభుత్వం 351 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. వచ్చే శ్రీరామనవమి నాటికి పనులు పూర్తి చేసేలాగా కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తనను సార్ అని పిలవడం కంటే అన్నా అని పిలిస్తేనే ఎంతో సంతోషిస్తానని, ప్రజలతో కలిసి నడిస్తేనే ప్రజాసేవ సాధ్యమవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 16 బ్యాంకులతో ప్రమాద బీమా ఒప్పందం కుదిరిందని తెలిపారు. తనను గుంపు మేస్త్రి అని విమర్శించే వారికి నా ఉద్యోగులు, ప్రజలే నా గుంపు అని గర్వంగా బదులిచ్చారు. పదవుల కంటే ప్రజల ప్రేమే ముఖ్యమని, జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు తన ప్రవర్తనలో మార్పు లేదని స్పష్టం చేశారు. నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో మా అధికారులు కొంతమంది మీ ప్రతినిధులు వచ్చి రేవంత్ అని నేను మాట్లాడుతుంటే, సార్ వాళ్ళకి మనం సార్ అని పిలవమని చెప్పాలి అన్నారు. అంటే నేను చెప్పిన అట్లా చెప్తే నీ ఉద్యోగం పోతుంది మొదల అని. సార్ అనో దొర అనో పిలిపించుకుంటే పిలిచేటోడు మనసులో అనుకుంటాడు దొరుకుతావు కదా బిడ్డ అని. అన్నాన్ని పిలిచిండంటే అది ఇష్టంతోనో ప్రేమతోనో పిలిచిన పిలుపు, నాకు అదే ఇష్టం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ 1TV న్యూస్.